హాయ్ గైస్. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, రోజ్ పెటల్స్ అండ్ ఇవన్నీ బంతి పూలు, చామంతి పూలు ఇవన్నీ ఎండబెడుతూ ఉన్నారనమాట. నేను సడన్ గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చే టైంకి ఇవన్నీ ఎండబెడుతూ ఉన్నారు. అలాగే వీటికి పెటల్స్ అన్ని విడదీస్తూ ఉన్నారనమాట. నాకు ఈ రోజ్ పెటల్స్ కావాలని చెప్పి ఇవి అని అడిగితే, కాదు ఇవి ఫేస్ ప్యాక్ వాటి కోసం కాదు, పూజ చేసుకునేటప్పుడు మిగిలిన వాటితోటి ధూప్ స్టిక్స్ చేస్తున్నాను ఇవాళ అని చెప్పింది. సో బాగుంది ప్రాసెస్. మా యూట్యూబ్ ఫాలోవర్స్ కి కూడా చూపించచ్చు కదా అని చెప్పి నేను ఇంకా మా మమ్మీని ఇన్సిస్ట్ చేసి ఈ వీడియోలోకి తీసుకొని వచ్చాను అనమాట. సో తనకి మాట్లాడడం కూడా అంత ప్రాపర్ గా అంటే బాగా మాట్లాడలేదు, రెగ్యులర్ గా అంత అలవాటు లేదు కాబట్టి. సో తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి యూజ్ చేస్తున్నారో, అలాగే ఈ ప్రాసెస్ ఇదంతా. హాయ్ అండి. మేము దేవుడికి వాడిన పూలండి ఇవన్నీ. 4 రోజుల క్రితం మొత్తం ఎండబెట్టాను. ఎండకి బాగా ఎండిన తర్వాత అన్ని దానికి కాడలు అన్ని సపరేట్ చేసేసి దానికి సపరేట్ చేసుకున్నాము. ధూప్ స్టిక్స్ చేద్దామని. అంతలోకి మా పాప వచ్చి అమ్మ వీడియో తీసుకుంటా ఉంటుంది. నాకేమో రాదు మాట్లాడడానికి, అయినా కూడా సరే తీసుకో ఎలాగో చేసుకుంటది కదా అని చెప్పి వచ్చారు వీడియోలోకి. ఏదైనా తప్పులు ఉంటే మాత్రం ఏమనుకోవద్దు. ఇది చామంతి పూలండి. ఈ చామంతి పూలు, రోజ్ పెటల్స్ ఇవి బంతి పూలండి. ఇవి బాగా గలగల అనేలాగా సౌండ్ రావాలి, అంత నీడలోనే ఎండబెట్టాలి, అంత ఎండలోకి పెట్టకూడదు. ఇవేమో రోజ్ పెటల్స్, ఇవి కూడా అలాగే చూడు సౌండ్ ఎలా వస్తుందో. ఇది మళ్ళీ చామంతి, ఇవి సపరేట్ చేసుకున్నానండి. తర్వాత ఈ పీచ్ ఏంటంటే టెంకాయ పీసు మిక్సీ వేసుకునేటప్పుడు బాగా వెలకడానికి అనమాట ఆ ధూప్ స్టిక్స్. అందుకని అది మూడిట్లో ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా నాకు, అందుకని ఇలా పెట్టుకున్నాను. నార్మల్ గా ఈ ప్రాసెస్ కోసం మేము బయట నుంచి అయితే ఏం పర్చేస్ చేసినవి లేవన్నమాట. ఇంట్లో ఏమేమి మా మమ్మీ నార్మల్ గా పూజ కోసం యూజ్ చేసే వాటితోనే ధూప్ స్టిక్స్ ఇవాళ తయారు చేస్తున్నారు. అండ్ వీటిలో అయితే కౌడంగ్ కేక్స్ కూడా యూజ్ చేయొచ్చు, ఆవు పిడకలు అనేవి. కానీ మా దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా లేవు కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే యూజ్ చేసి ఈ ధూప్ స్టిక్స్ అనేవి చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ చెప్పుమా ఒకసారి, నువ్వు పూజకు వాడుకునేవి కదా ఇవన్నీ. సో ఎక్స్ప్లెయిన్ చేయకొకటి. ఇది సాంబ్రాణి ఏమో ఎక్కువ పూలు ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. సాంబ్రాణి ఇవి మెత్తగా చేసి ఇంట్లో ధూపం వేస్తాం కదా, అదనమాట. ఇది ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇవి తీసుకుంటున్నాను. ఇవి 3 తీసుకుంటుంది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా జవ్వాదు పూజలో వాడుకుంటాము, అదొకటి. ఇది జవ్వాదండి, ఇంట్లోనే ఉండేది, నేను పూజ దగ్గర వాడుకునేది. ఇది ఎందుకు యూజ్ చేస్తాం మామూలుగా? ఇది స్మెల్ వస్తుంది, బాగా ఫ్రాగ్రెన్స్ వస్తుంది పూజ గదంతా అది వాడినప్పుడు. నేనైతే డైలీ అది చేస్తాను. ఇది జాపత్రి, ఇది కొంచెం వేసుకోవచ్చు, ఇంట్లో ఉంది కాబట్టి వాడుతున్నాను అనమాట. నేను మొత్తం వేయను, కొంచెం వేస్తాను వేసేటప్పుడు. ఇదొకటి. మళ్ళీ దశాంగం పౌడరు ఇలా ప్యాకింగ్ లో వస్తుంది. నేనేదో డబ్బాకి వేసుకున్నానులే, ఇది ప్యాకెట్ కూడా నా దగ్గర లేదు. ఈ పౌడరు ఇది కూడా వేస్తాం అనమాట, దశాంగం పౌడరు. దీంట్లో ఉంది, చెక్క పౌడర్ లా ఉంటది చూడడానికి, భలే స్మెల్ వస్తుంది. ఇది మళ్ళీ ఇవి పూజ నార్మల్ గా టెంపుల్స్ లో, మనకి టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అక్కడ అంతా, టెంపుల్ ఏరియా అంతా. సో టెంపుల్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ దశాంగం పౌడర్ చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అది. ఇంకొకటి గుగ్గిలం అనమాట, ఇది గుగ్గిలం ఒకటి. ఇది ప్రస్తుతానికి నా దగ్గర ఒకటి ఉంది కాబట్టి వాడుతున్నాను. ఇది వేద్దామని. గుగ్గిలము. ఇక ఆవు నెయ్యి, ఏ బ్రాండ్ అయినా తీసుకొని మీ ఇష్టం. ఆవు నెయ్యి, ఇక తేనె కలుపుకునేటప్పుడు తేనె కూడా కలుపుదామని. బిర్యానీ ఆకు, ఈ లవంగాలు. బిర్యానీ ఆకు ఎన్ని వేయాలా? అంటే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, మనకి 2-3 వేసుకోవచ్చేమో, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి బిర్యానీ ఇవన్నీ. అండ్ ఇవి క్లోవ్స్ అండి, ఇవి కర్పూర బిళ్ళలు అండి. ఇవి కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి, పౌడర్ చేసుకొని. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, మామూలుగా వేసుకోవచ్చు. ఇదేమో పచ్చ కర్పూరము, మామూలుగా అయినా మనం నలిపితే కూడా నలిగిపోద్ది, ఇది చాలా ఈజీగా నలిగిపోద్ది. ఇదైనా కూడా ఈ 2 వేసుకొని దాంట్లో మెత్తగా మిక్స్ చేసి వేసుకుంటే బాగా వెలుగుతుంది అనమాట అవి ఒత్తులు. ఇవిగోండి, ఇవైతే క్లోవ్స్. ఈ క్లోవ్స్ వల్ల ఏంటంటే ఈ ధూప్ స్టిక్స్ లో యూజ్ చేయడం వల్ల మెంటల్ స్ట్రెస్ అనేది, మెంటల్ ఫెటీగ్, వీటన్నిటి నుంచి రిలీవ్ అయ్యేలా చేస్తాయి అనమాట ఈ క్లోవ్స్ యూజ్ చేయడం వల్ల. వీటన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ హర్బ్స్ లాగా పనిచేస్తాయి అనమాట ఈ ధూప్ స్టిక్స్ లో యూజ్ చేసేవనేవి. నాకుండే నాలెడ్జ్ వరకు నేను అలా అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్ మా మమ్మీ చూపిస్తారనమాట. వీటన్నిటిని ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ మిక్సీ వేసుకుందాం మొత్తం, దేని సపరేట్ గా వేసుకొని మొత్తం బాగా స్మూత్ పౌడర్ లాగా వేయాలి. స్మూత్ పౌడర్ వచ్చేలా చేసుకొని తర్వాత ఇవన్నీ మళ్ళీ చూపిద్దాము. ఇవన్నీ మిక్స్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే వీటన్నిటిని మిక్సీలో వేసి సెపరేట్ గా పౌడర్స్ చేసుకొని వద్దాం. అప్పుడు మనం కలుపుకునే విధానాన్ని బట్టి కలిపేసుకోవచ్చు.
తులసి వేసుకున్నాము, బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకున్నాము దీంట్లో. అట్లనే ఇవి చూడండి పౌడరు అంత మెత్తగా చేసుకున్నాం అనమాట. ఈ సాలిడ్ ఫామ్ లో ఉంటది కాబట్టి మిక్సీకి పడదు కాబట్టి కొంచెం దాన్ని లైట్ గా దంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది అది గుగ్గిలం, అది కూడా కొంచెం లైట్ గా నలిపాను, ఆ మిక్సీలో పడదు కాబట్టి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో యాడ్ చేసేస్తున్నాము. అది కూడా జాపత్రి, ఇది కూడా వేసుకుందాం. జాపత్రి కూడా యాడ్ చేసేస్తున్నాం అనమాట దీంట్లోనే. సో ఇవన్నీ యాడ్ చేసేద్దాం. ఇదిగోండి అన్నీ వేసేసాం దీంట్లోనే. ఇవన్నీ కొంచెం బాగా పౌడర్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇక మిక్సీ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మొత్తం ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, గుగ్గిలం ఇవన్నీ మెత్తగా వేస్తే అలాగే ఉంటుంది. తీసి తర్వాత మళ్ళీ ఆ పూలతో పాటు కొంచెం నలుపుకుంటే సరిపోద్ది అనమాట. గట్టిగా అయిపోయింది మిక్సీలో. తర్వాత పూలు దానికి సపరేట్ వేసేసుకొని పెట్టుకున్నాము. ఏ పూలల్లో ఎంత కావాలో అంత వేసేసుకోవడమే మనం. అంటే ఇవన్నీ మిక్సీ పట్టాము చాలు. ఇప్పుడు ఇది ఇది తీసుకెళ్ళి ఇంకా సపరేట్ గా మిక్సీ పూలు తీసి ఇవన్నీ పౌడర్ పెట్టేసామండి మిక్సీలో. ఇప్పుడు ఇవన్నీ పౌడర్స్ మిక్సీలో పట్టి మళ్ళీ జల్లెడ పట్టుకుంది అనమాట సెపరేట్ గా. సో దట్ అది మళ్ళీ తర్వాత అవన్నీ ఎక్స్ట్రా స్టెమ్స్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ అది వెలిగేటప్పుడు కష్టం అవుతుంది అని చెప్పి ఇప్పుడు అన్ని కలుపుకోవాలన్నమాట మనము. ఈ 3 ఫ్లవర్స్వి ఇది చెప్పా కదా, బిర్యానీ ఆకు వేసి ఇవి ఫస్ట్ మనం మిక్సీ చేసాం కదా, బిర్యానీ ఆకు ఇంకా సాంబ్రాణి ఇంకా ఎక్స్ట్రా ఫస్ట్ టైం మిక్సీ పట్టిన ఇవన్నీ అన్నమాట. ఇవి చూసారు కదా, ఇవి రోజ్ పెటల్స్, ఇవి వచ్చేసి బంతి పూలు, అండ్ ఇవి చామంతి పూలది, అండ్ ఇది వచ్చేసి టెంకాయ పీచు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి 3 మెయిన్ అన్నమాట. సో ఈ 3 ఫ్లవర్స్ లోకి సెపరేట్ గా ఇక్కడ ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని సెపరేట్ గా వీటన్నిటిలో వేసి మిక్స్ చేస్తారు. అది ప్రాసెస్. అయితే ఇప్పుడు మనం వేసుకున్నాం ఇవన్నీ. ఫస్ట్ దాంట్లో రోజ్ పెటల్స్ చేస్తావా ఫస్ట్, లేకపోతే లేదు రోజ్ అది కలర్ యాడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ మామూలుగా అన్నిట్లో సమంగా వేసుకున్నాం. ఎంత క్వాంటిటీ కావాలో 3 అలాగా 3 చేస్తున్నారు అనమాట ఒక్కొక్క దాంట్లో. దాన్ని బట్టి ఇంతని కాదు కానీ మన ఇష్టం, ఏది ఎక్కువ ఉంటే దాన్ని. దాంట్లో ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. ఇది జల్లిడి పట్టాను, ఇది ఒక్కటే ఈ పట్టలేదన్నమాట, అందుకని ఎక్కువ వచ్చింది. దీంట్లో కాడలు ఎక్కువ ఉన్నాయి బంతి పూలలో. ఇది టెంకాయ పీచు, ఇది కొంచెమే వచ్చింది, మిక్సీలో ఎక్కువ పడలేదులే, సరిపోద్ది. ఇది జవ్వాది వేసుకుందాం, ఇది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. జవ్వాదు ఎందుకు? ఫ్రేగ్రెన్స్ కోసం. అవును, 2 టేబుల్ స్పూన్స్ అట్లా. అంటే మన కొంచెమే ఫ్లేవర్స్ తీసుకునే దాన్ని బట్టి, మెషర్మెంట్ ని బట్టి ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అంత సరిపోతుంది. కొంచెం యాడ్ చేసుకోవచ్చు, బేసిక్ ఇది ఫ్రేగ్రెన్స్ కోసమే కాబట్టి కొంచెమే. ఏంటంటే కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది, అందుకని దాంతో స్పూన్ తోటి తీస్తుంది. దీని తర్వాత దశాంగం పౌడర్ మనం డబ్బాలో వేసుకున్నాము. ఇది కూడా అన్నిట్లో చెక్క పౌడర్ లాగా ఉంటుంది. ఇది బాగా చాలా మంచి స్మెల్ వస్తుంది చూడ్డానికి. అయితే ఇది బాగా వస్తుంది. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేద్దాం. ఇంకా నెక్స్ట్ గియా. ఇంకా గీ వేసేసుకున్నాము. ఫస్ట్ అవన్నీ మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. తర్వాత మళ్ళీ గీ వేసిన తర్వాత మిక్స్ చేయడానికి కష్టం కదా. సో ఇవన్నీ బాగా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత గీ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఉండలుగా లమ్స్ ఫామ్ అవ్వకుండా అట్లానే ఈజీగా మంచిగా మిక్స్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ మిక్స్ చేసేసుకుంటున్నాం ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు గీ యాడ్ చేసుకోవడమే. ఆ సాంబ్రాన్ని ఇందాక వేసాం కదా, దాంట్లో మాత్రం చెయ్యి అస్సలు పెట్టకండి, స్పూనే యూజ్ చేయండి. చెయ్యి అంతా ఎట్లా అంటే స్టిక్కీగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ వేసుకున్న పౌడర్ సాంబ్రాణి ఇంకా సంథింగ్ అన్ని వేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్ని. కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ మనం తగ్గట్టు వేసుకున్నాం అన్నిట్లో చూసుకొని. ఇంకా మనం కలుపుకొని ఒక్కొక్కటి కలుపుకునేటప్పుడు హనీ మనం కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకున్నాం. అంటే వాటర్ యూజ్ చేయకుండా
చేతులతోనే. ఒకటి చూపిస్తాను, ఇది అవి మళ్ళీ తర్వాత చేసుకుందాం. ఓకే. అంటే చూసుకొని కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకుంటూ ఉండాలి గీ అనేది. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు దాకా, ఇప్పుడు తేనె వేసుకుందాం కొంచెం. వేసుకొని ఆ తర్వాత కొంచెం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు కావాలంటే. వేయాలి, నీళ్ళు వేస్తేనే బాగా వస్తుంది. అంటే కన్సిస్టెన్సీ కొంచెం బట్టి చూసుకుంటూ వేయాలా? కొంచెం యాడ్ చేస్తే సరిపోద్దా? ఇది కొంచెం కలిపిన తర్వాత ఓకే పట్టిద్ది నీళ్ళు, ఇటుకి కొంచెం నీళ్ళు కొంచెం చాలా అంత ఎక్కువ కూడా వేయకూడదు, మామూలుగా చూసుకుంటా కలుపుకుంటా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా అనగానే ఇలా రావాలన్నమాట, బాగా గట్టిగా ఇలా ముద్దయ్యేలాగా. ఇప్పుడు కలుపుతున్నాం కదండి, ఇదంతా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా కలిపితే ఇలా ముద్దలాగా రావాలన్నమాట, ఇలా అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చినట్టు. చూడు పిండి ఇలా ఇలా అని ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది ముద్దలాగా, ఇంకా వచ్చేసినట్టే. ఇంకా మనం దాన్ని కోన్స్ లాగా ఇలా ఇట్లాంటి కోన్స్ ఉంటాయి, దశాంగం పౌడర్కి కోన్స్ ఇస్తారు, దాన్ని ఇంక డైరెక్ట్గా పెట్టకుండా కవర్ పెట్టి ఆ కవర్లో పెట్టి తీసేయచ్చు అనమాట. ఎలా అంటే చూపిస్తామండి. ఈ కవర్ ఉంటుంది కదా, ఈ కవర్లో అది పెట్టుకొని ఇలా ఫిల్ చేసేసి ఇలా గట్టిగా ఇలా నొక్కేసి ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఆల్రెడీ ఉందిలే చూపించడానికి, ఇది ఇలా కవర్ లో పెట్టుకుంటే వస్తుంది. మీకు అన్ని చేసి నేను చూపిస్తాను మొత్తం. ఇది ఒకటి శాంపిల్ మీకు చూపించాను, ఇది నెక్స్ట్ చేతికి అంటుతుందండి. ఇది 3 నేను చూపిస్తాను చూడండి, కొంతసేపు అయిన తర్వాత చూపిస్తాను. ఇది ఎండబెట్టాలి. ఇదండి కోను, ఇలా ఉంటది. దీంట్లో కవర్ తీసుకొని, మామూలు కవరు, దీన్ని ఇలా హోల్డ్ దీంట్లో పెట్టేసి దీంట్లో పెట్టేసుకోవడం చాలా ఈజీ. ఇలా మౌల్డ్స్ చాలా దొరుకుతాయి మనకి, కాదు నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇలా తీసుకొని దీంట్లో వేసేసుకోవడమే. గట్టిగా నొక్కాలన్నమాట, ఇలా వేసేటప్పుడు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే బాగా వస్తుంది లోపలికి. కవర్ మాత్రం అయిపోతే అసలు రాదనమాట, అది కవర్ కంపల్సరీగా వేసుకుంటేనే అది వస్తుంది బాగా. చూసారుగా, అంతే. ఇంక ఇలా తీసేస్తే ఇలా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేసింది అంతే. ఇలా ఇలా అన్నీ మనము పెట్టుకొని చూపించి తర్వాత అన్ని ఒకటి వెలిగించి కూడా చూపిస్తా ఉండండి, ప్రస్తుతం అసలు వస్తుందో రాదు. ఇది కూడా చెయ్యి, చూపించావు కదా, ఇది చూపించు. ఇది కూడా చేద్దాం. ఇది బంతి పూలు కదా, బంతి పూలు. అంటే దీని కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్. బాగా మంచిగా వచ్చింది మంది, కన్సిస్టెన్సీ బాగా వస్తే ఈజీగా ఫామ్ అవుతాయి అన్నమాట అవి ధూప్స్ అంతే. స్టిక్స్ ఎక్కువ 2 రోజులు పెట్టాలి, బయట ఎండలో పెట్టాల్సిందే, ఎండలో బాగా పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇది చామంతి పూలు, దీంతో కూడా చేద్దాం. ఈజీ అండి, నేనేమో పెద్ద కష్టం అనుకున్నా కానీ ఇట్లా మౌల్స్ లో పెట్టడం ఈజీ, కాకపోతే మిక్సీ పట్టడమే పెద్ద ప్రాసెస్. అసలు అదైతే పడలేదన్నమాట, కోకోపీట్. అది కోకోపీట్ అయితే చాలా కష్టంగా పడింది, ఆ కొబ్బరి పడదు. పడిన వరకు జల్లెడ పట్టేసి ఇంకా చూపించాను అన్నమాట. కొబ్బరి పీచు మాత్రం మళ్ళీ జల్లెడ కూడా పట్టాం, ఎందుకంటే అది మిక్స్ చేయడానికైనా కన్సిస్టెన్సీ రాదనమాట మిక్స్ చేయడానికి. బానే వచ్చింది, ఇది కూడా బానే వచ్చింది గైస్. అంతే, అన్ని అలా చేపించి చూపిద్దాంలే. ఇవన్నీ ఇట్లా మేము చేసి లాస్ట్ లో చూపిస్తాం మీకు. ఇవన్నీ చూపించాలంటే ఒకటి చూద్దాం, వెలిగిస్తాను. సో వెలిగించి కూడా చూపిస్తాము ఫైనల్ గా. ఇవైతే ఫస్ట్ బాగా ఎండబెట్టాలండి, ఎండబెట్టిన తర్వాత ఏంటంటే బాగా మనకి బాగా మంచిగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు శాంపిల్ గా ఒకటి చూద్దాము, తడి మీదే ఉంది, వెలిగిద్దాం లేదో చూద్దాము. అసలు దాంట్లో మరి ఫైర్ రాలేదు, తడి మీద ఉంది కదా, కొంచెం వెలుగుతుంది లైట్ గా. ఇప్పుడు ఇది చూసారు కదండి, ఇప్పుడు వెలిగింది కదా. ఇంకా రేపైతే ఇంకా ఎండలో పెడితే ఇంకా బాగా వెలుగుతుంది. ఇంకా ఇవి మొత్తం ఈ 3 మొత్తం చేసరికి చాలా టైం పట్టింది మాకు. ఇంకా రేపు చూపిస్తానండి మళ్ళీ.
ఇవన్నీ బాగా డ్రై చేసి చేసి 2 to 3 days వరకు బాగా ఎండబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఇవన్నీ ధూప్ స్టిక్స్ అప్పుడు మళ్ళీ చూపిస్తాము. ప్రెసెంట్ అయితే మీకు జస్ట్ శాంపిల్ కోసం తడి మీదే పెట్టి చూపించింది అనమాట మా మమ్మీ. కానీ అరోమా మాత్రం చాలా బాగుంది. అవి వెలుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఫ్రేగ్రెన్స్ కోసం కూడా యాడ్ చేసాం కదా, అవన్నీ చాలా బాగుంది అనమాట. 3 డిఫరెంట్ అంటే రోజ్ పెటల్స్, ఈ బంతి పూలు అండ్ చామంతి పూలు, ఈ 3 డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి ఇట్లా చేసాం మేమైతే. ఇంతేనండి, చూసారు కదా ఇప్పుడు మనం ఎంత ఈజీగా చేసేసుకున్నాము. కాకపోతే కొంచెం కష్టం ఉంటది, లాంగ్ ప్రాసెస్ అయినా కూడా చాలా బాగా మనకి తృప్తిగా అనిపిస్తుంది చేసేటప్పుడు. మన చేతులతో మనం సొంతంగా చేసుకోవడం, దేవుడికి మనం పెట్టుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు కూడా ఇప్పుడు ఎంత వాసన వస్తుందంటే ఇల్లంతా అసలుకి మంచి వాసనతో నిండిపోయింది. ఇప్పుడు మీరు కూడా కొంచెం ట్రై చేసి చూడండి, మీకు అనిపిస్తుంది ఇవన్నీ వేసి చేసుకుంటే ఎంత బాగుంటుందో. మనకి ఇల్లంతా కూడా పాజిటివ్ గా అనిపిస్తుంది ఇది. ఇంకా ఇంకా చూడండి, మీరు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేంతేనండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇల్లంతా చాలా మంచి అరోమా, నాకైతే బాగా నచ్చింది. రేపు వెలిగించి చూస్తాను మళ్ళీ ఎండబెట్టి. ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఎక్కువ టైమే పట్టిద్ది నాకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ and subscribe to our channel, TSP Seller. Thanks for watching. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.